పార్టీ కోసం ప్రభుత్వం ఉందా లేకపోతే ప్రజల కోసం ప్రభుత్వం ఉందా? ఈ 2 పాయింట్లు మనం మాట్లాడుకుందాం. ప్రజల కోసం ప్రభుత్వం ఉంటే గనక మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు 10 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మీరు దాదాపుగా 1,38,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. కేంద్రం నుంచి గాని ఎక్కడి నుంచైనా గాని. వాటికి సంబంధించి దాంట్లో సింహభాగం మీరు అమరావతికే కేటాయించారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ రోజు మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అనేది జరగదా? మీరు మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది మీరు చెప్పలేదా? ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మిగిలిన ప్రాంతాల అభివృద్ధి గాలికి వదిలేస్తారా? అమరావతి మాత్రమే బాగుపడాలా? అక్కడ మాత్రమే కంపెనీలు రావాలా? అక్కడ మాత్రమే బిల్డింగులు ఉండాలా? మిగిలిన ఎక్కడా ఉండకూడదా? సరే, ఓకే సుజాత గారు, మీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ ఏంటండి ఇప్పుడున్న పరిస్థితుల్లోని? జనాల్లోకి వెళ్తారా, లేకపోతే వేరే అంశాల మీద? అసెంబ్లీకి అయితే ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అని, అక్కడ వాయిస్ ఉంటే అది వేరే రకంగా ఉండేమో, అది మీకే బెనిఫిట్ అవుతుందేమో అని చాలామంది మాట్లాడారు. సరే, ఓకే, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నారో అదే తీసుకున్నారు, వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు ఏ రకంగా అక్కడ అనేటువంటి చూసాం. మన బోండా ఉమా గారు ఎరరై అని మాట్లాడినటువంటి మాటలు కూడా ఆన్ ది రికార్డ్ ఉన్నాయండి. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్ష నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏ రకమైనటువంటి గౌరవాన్ని వీళ్ళు కల్పిస్తారనేటువంటిది జబర్దస్త్ స్కిట్లేసి మరి చూపిస్తున్నారు. అది మాత్రం చూపించడానికి నిస్సిగ్గుగా చూపిస్తున్నారు. ఒక గౌరవం అనేది మీరు చూపిస్తే బాగుంటది. కానీ మీరు చూపించేటువంటి గౌరవం ఏంటి? మీరు షోలేసి మరి చూపిస్తున్నటువంటి గౌరవాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలి అనుకున్నారు. అదే విధంగా నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2019లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2022లో బయటకు వచ్చారు కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదే. కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. 2022లోనే ఆ వారాహి యాత్ర అని చెప్పి పెట్టుకొని, అది కూడా లోకేష్ గారి పాదయాత్ర అయిపోయిన తర్వాత మొదలు పెట్టే ముందు కొద్దిగా ఏదో హడావిడి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, అంతే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే. ఆయన చెప్పినటువంటి ఒక్క మాట మీద నిలకడలేదు. నరం లేని నాలుక, ఎటు తిరిగితే అటు తిరుగుద్ది. అధికారంలోకి రావడానికి చిన్న పిల్ల అత్యాచారాన్ని సంగతి అధికారంలోకి వచ్చిన మాట్లాడలేదు. దాని మీద 33,000 మంది అమ్మాయిలు మాట్లాడలేదు. మాట్లాడలేదు. నిరుద్యోగులకి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు ఇస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ 10 నెలలు అయినటువంటి మాట్లాడలేదు. కానీ ఆయనకి, ఆయన అన్నగారికి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చుకొని ఈ రోజు మంత్రి పదవిలో కూర్చొని పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాడు. అధికారం అనుభవించడానికి, ప్రజలకు మంచి చేయడానికి కాదు. అధికారం అడ్డం పెట్టుకొని అధికారం అనుభవించాలని 10 నెలల కాలంలో స్పెషల్ ఫ్లైట్ కొనుక్కున్నాడు. 10 నెలల కాలంలో అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. రేపు మంత్రి పదవి తెచ్చుకుంటున్నాడు. కేవలం అతని బాగు కోసమే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పెట్టలేదు. ఓకే, ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు మీరే మాట్లాడితే కానీ కీలకమైన పాయింట్ మీరు మాట్లాడారు. మీకు ఇస్తానండి, మీకే ఇస్తారు. ఒక్క నిమిషం చాలా కీలక. వినండి సుజాత గారు ఒక్క నిమిషం. సౌజన్య గారు ఒక్క నిమిషం నేను ఇస్తాను.